హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వేసవి వేడి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్ర ప్రజలకు వాతావరణం శాఖ శుభవార్త చెప్పింది. బంగాళాఖాత ప్రాంతంలో అనుకూల పరిస్థితులు ఏర్పడడంతో రుతుపవనాలు మరింత బలపడ్డాయి. రుతుపవనాలు పశ్చిమ మధ్య ఈశాన్య బంగాళాఖాత ప్రాంతాలను మరింత కవర్ చేశాయి. ఈశాన్య భారతలోని పలు రాష్ట్రాలు విస్తరించాయి. వాతావరణం పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో మరింత వేగంగా ముందుకు కదులుతున్నాయి. రాబోయే కొద్ది రోజులు దక్షిణ మధ్య భారత్లో మరికొన్ని ప్రాంతాలు తాకే అవకాశం ఉన్నట్లు అంచనాలు సూచిస్తున్నాయి. అమరావతి వాతావరణ కేంద్ర సమాచారం ప్రకారం కోస్తా కర్ణాటక నుంచి కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు అల్పపీడనం ద్రోణి ప్రభావం కొనసాగుతుంది. దీని కారణంతో రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోతారు వర్షాలు కురిసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉరుములు మెరుపులతో కూడిన జల్లులతో పాటు కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో వాతావరణం అస్థిరంగా మారే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉండగా కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఈదురు గాలులు వేగంగా పెరగవచ్చు. రాయలసీమలో మాత్రం పరిస్థితులు మరింత అనుకూలంగా కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మోతారు వర్షంతో పాటు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వ్యవసాయ పనులు చేపట్టే రైతులు రాబోయే 5 రోజుల్లో కోస్తా ఆంధ్ర, యానం, రాయలసీమ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలో పెద్ద మార్పు లేకపోయినా వర్షాలు, మేఘావృత పరిస్థితుల కారణంగా ఎండల ప్రభావం కొంతవరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా సాయంత్రం వేళ చల్ల గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు ఉపశమనం లభించే సూచన కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాకాలం ప్రారంభానికి వాతావరణం క్రమంగా సిద్ధమవుతుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి.